హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనే ఒక కొత్త యాప్నైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి డేటా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే హౌస్ హోల్డ్ డేటాలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోనైతే అప్డేట్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ సర్వే అనేది ప్రతి ఒక్కరూ కంప్లీట్ అయితే చేసుకోవాలి. డిసెంబర్ 18 నుంచి ఈ సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఈ సర్వే నిర్వహించడం అయితే జరుగుతుంది. ముందుగా వారు సచివాలయ ఎంప్లాయీస్ అనేది ఈ యాప్‌నైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వాళ్ళ లాగిన్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ లాగిన్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై కావాల్సి అయితే ఉంటుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఫర్ సర్వే అని రావడం అయితే జరుగుతుంది. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లస్టర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లస్టర్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక విలేజ్లో చాలా క్లస్టర్ నేమ్స్ అనేవి ఉంటాయి కదా, ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హౌస్ హోల్డ్ ఐడి నెంబర్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఒక హౌస్ హోల్డ్ ఐడిలో ఎంతమంది ఉన్నారనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్, ఇక్కడ 3 మెంబర్స్ నేమ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ 3 మెంబర్స్కి అయితే సర్వే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ముందుగా ఒక నేమ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది నాట్ కంప్లీటెడ్ అని రావడం అయితే జరిగింది. అంటే ఇంకా వీళ్ళకి సర్వే చేయలేదు కాబట్టి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఒక నేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేసిక్ ప్రొఫైల్, అలాగే సోషల్ ప్రొఫైల్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్, అక్కడ ఎంప్లాయ్మెంట్ అని ఇందులోన ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులోన ప్రతిదీ వాళ్ళైతే సర్వే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బేసిక్ ప్రొఫైల్ అయితే ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ వాళ్ళ నేమ్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మేలు, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు వాడుతున్న అంటే వాళ్ళు వాడే మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయాలి. వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్ పైన టిక్ చేస్తే వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రతిదీ సెలెక్ట్ చేసుకొని క్లియర్గా మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే చూడండి. సింగిల్ అయితే సింగిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మ్యారీడ్ అంటే మ్యారీడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వీడియో అంటే ఎవరైనా వీడియో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సపరేటెడ్ అని ఉంటే సపరేటెడ్, ఇక్కడ డైవర్స్ అంటే డైవర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇక్కడ వచ్చి చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క సర్వే అనేది ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే ప్రతి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతిదీ ఈ విధంగా ఇందులో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడండి క్యాస్ట్, ఇక్కడ వాళ్ళ సబ్ క్యాస్ట్, మొత్తం ఇక్కడ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ అడుగుతుంది కదా ఫ్రెండ్స్, సర్టిఫికేట్ కూడా క్యాప్చర్ ఇమేజ్ అని కనిపిస్తుంది. సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత సోషల్ ప్రొఫైలు, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్, మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళకి ఆస్తి ఎంత ఉంది, వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉంది, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇందులో అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్ అయితే డిప్లొమా సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్, తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అడుగుతుంది కదా, డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ
బయోమెట్రిక్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్ అయితే కంప్లీట్ అని చూపిస్తుంది, లేదా పెండింగ్ ఉంటే పెండింగ్ అని చూపించడం జరుగుతుంది. ఈకేవైసీ కంప్లీటెడ్ అని రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ హౌస్ హోల్డ్ డేటాలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈకేవైసీ వేస్తేనే, వేలిముద్ర వేసి కంప్లీట్ చేస్తేనే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీమ్ అనేది వీరికి ఎలిజిబులా కాదనేది గవర్నమెంట్ ఎలిజిబుల్ అయిన వారందరికీ ఒక కార్డ్ అనేది జూన్ నెలలో ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది. అంటే జనవరి నుంచి జూన్ లోపు ఒక కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీమ్ అనేది ఈ తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్వేలో అయితే పాల్గొని మీరైతే జనవరి 12వ తేదీలోపు ఈ సర్వేనైతే కంప్లీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్. హౌస్ హోల్డ్ డేటా గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.